తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు గొల్లపాలెం నుండి వచ్చి భీమవరంలో పుట్టి ఇక్కడే పెరిగి తనకంటే ముందుగా ఎమ్మెల్యే చేసిన నన్నే తరిమికొట్టాలి అనడం విడ్డూరంగా ఉందని భీమవరం వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం భీమవరం బులియన్ ధర్మకాట అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోటబోగయ్య, కామన్ నాగేశ్వరరావు, గూడూరు జగదీష్ తో పాటు బులియన్ ధర్మకాట కార్మికులు, యజమానులు, పట్టణ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ఆత్మీయ సమావేశం ద్వారా నాకు మాత్రం తెలియజేసిన మీ అందరికీ కూడా ఎల్లప్పటికీ కూడా రుణపడి ఉంటారు. అలాగే బులియన్ ఫంక్షన్స్కి సంబంధించి ఏదైతే ధర్మకాటానికి సంబంధించి కొన్ని సంవత్సరాలు మన మిత్రుడు చెప్పడం జరిగింది. ఏదైతే ఎవరైనా ఎక్కడైనా దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులు దానికి సంబంధించి రికవరీకి మిమ్మల్ని తీసుకెళ్ళి ఏజెన్సీలు కానీ అటువంటి చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దాని గురించి మీరు తప్పనిసరిగా మాకు సపోర్ట్ చేయాలని చెప్పారు. అదే ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీ తరఫున నేను దెబ్బలాడటానికి పోరాటం చేయడానికి మీకు అండగా నిలబడటానికి నేను ఎదుర్కొంటున్నాను. ఉదాహరణకి ఇంటి సమస్యనే కాదు, నా దగ్గర నేను అందరికీ కూడా ఒకటే చెప్తాను, ఏంటంటే నన్ను వాడుకోండి అని నా దగ్గర నిజంగా కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఎవరు కూడా నాకు ఈ సమస్య ఉందని ఎవరు కూడా ఇద్దరు వచ్చారు. ఇంత తప్ప ఎవరు కూడా నన్ను ఎప్పుడూ కావాలి ఎప్పుడో చేయడం తప్పనిసరిగా వాళ్ళని అండగా నిలబడతాం. ఆ సమస్యని వాళ్ళ సమస్యని నా సమస్యగా భావించి నిజంగా ఒక సమస్య అంటే అది ఏంటంటే బరువు లేనిది. ఆ బరువులు మీరు ఏదైతే తీసుకొచ్చి నా దగ్గర పెట్టారో అది నా ఇద్దరు బరువు కింద భావించి దాన్ని ఎప్పుడు దింపేసుకున్నావా, ఎప్పుడు పరిస్థితి నేను జైలు పడిపోతానని పనిచేయడం అనేది నా ప్రవృత్తి. ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతూ, ముఖ్యంగా మన కాశీ చెప్పాడు చక్కగా అభివృద్ధి లేదంటున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి 4 పోర్టులు, అలాగే 12 ఫిషింగ్ హార్బర్లు, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ, ముఖ్యంగా నాడు నేడులో భాగంగా స్కూళ్ళు అభివృద్ధి చేస్తూ, అలాగే ఇంటిలో ఉద్యోగం నిరుద్యోగం ఇస్తానన్నాడు అంటే ఇవ్వలేదు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, చాలా మంది మహిళలందరూ కూడా బ్యాంకులో బంగారం ప్యాకెట్ పెట్టుకుంటే ఆ బంగారాన్ని బాబు వస్తే ఇడిపిస్తారని చెప్తే ఒక్క గ్రామ బంగారాన్ని కూడా ఇడిపించలేదు. ఇలాగా ఎన్నో అమలు బాబీ ఇప్పుడు అవకాశం వచ్చింది. మళ్ళీ అంటే ఏరియా హాస్పిటల్ అయితే 2 ఎకరాలు కానీ ఏరియా హాస్పిటల్ అయితే 4 ఎకరాలు కావాలన్నారు. సరే అయితే 4 ఎకరాలు ఇస్తామని చెప్పి 4 ఎకరాలు కొని ఇవ్వడం జరిగింది. ఎవరికి కాకుండా ఏదైతే 50 పడకలకు సంబంధించి సిహెచ్సి డిజైన్ ఉందో ఆ డిజైన్ ఏరియా హాస్పిటల్ డిజైన్ కింద మార్పించి కన్స్ట్రక్షన్ అలాగే చేయించి తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నాకు మళ్ళీ ఏరియా హాస్పిటల్ కోసం మళ్ళీ 50 పడకల కోసం నాకు డబ్బులు కావాలని అడిగితే ఆయన ఉంటారు. ఈ దగ్గరలోనే పాలకొల్లు ఎవరైనా మెడికల్ కాలేజీ వస్తుంది కదా, ఏరియా హాస్పిటల్కి దగ్గరే కదా అంటే నాకు కుదరదని ఏమైనా సరే కావాలి, నేను దానికి 4 ఎకరాలు నేను ఇచ్చాను అని చెప్తే ఆయన నా మీద అభిమానంతో మళ్ళీ 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం. అంటే మనం కష్టపడి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేయలేదు, ఒక మేనిఫెస్టోలో పెట్టి స్మార్ట్ సిటీగా డెవలప్ చేస్తారన్నారంటే ఇంకా అంతకన్నా కావాల్సిందే. మన భీమవరం డెవలప్ అయితే అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడ వస్తారు, వాళ్ళకి ఉపాధి ఇస్తారు. అలాగే మన వ్యాపారాలు పెరుగుతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది, మన స్థలాలు ఉంటే స్థలాలు, భూములు, వాల్యూలు అన్నీ కూడా పెరుగుతాయి. మన భీమవరం పట్టణం మొత్తం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే నన్ను మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి కాబట్టి ఎప్పుడు కూడా అండగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి వచ్చే ఎన్నికల్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యులుగా మరి పోటీ చేస్తున్నాను. అలాగే గూడూరు ఉమాబాబు గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇద్దరికి కూడా ఉమాబాబు గారు హస్బెండ్ అండి. చిన్న వక్తలందరూ కూడా మరి ఇక్కడ సమావేశం కావడం, ఆ సమావేశానికి మరి గ్రంథి శ్రీనివాస్ గారిని పిలుచుకోవడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ మధ్యన ఒక చిన్న ఫ్యాషన్ అయిపోయింది ప్రతిపక్షాల వరకు. పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆయన ఏదో చెప్పారు, గ్రంథి శ్రీనివాస్ గారు ఏదో రౌడీ అని గోండా అని. ఈ మధ్యన ఆ అభ్యర్థి కూడా ప్రతిపక్షానికి చెప్పినటువంటి ఎవరైతే పోటీ చేస్తున్నారో అభ్యర్థి కూడా ఈ మధ్యన ఫ్యాషన్ గా మాట్లాడుతూ ఉన్నారు. గ్రంథి శ్రీనివాస్ గారు వస్తే రౌడీజం పెరిగిపోతే గోండాయిజం పెరిగిపోతాయి. ఒకే ఒక ఉదాహరణ నేను చెప్తా ఉన్నా. ఈ రోడ్లో వస్తున్నప్పుడు బెడగా నారాయణమ్మ గారు మనకు తెలుసు, చైర్మన్ గా చేశారు, ఇక్కడే ఉంటారు.
వారి భర్త అప్పారావు గారు. ఇవాళ గ్రంథి శ్రీనివాస్ గారు పలకరించడానికి వచ్చారని అన్నప్పుడు మీకు విషయం అర్థమైంది కదా, గ్రంథి శ్రీనివాస్ గారు మా అర్థమైందో. ఈ మొన్నటి నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి శాసనసభ్యులు ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు, అలాగే 2019కి పూర్వం అంటే 2009 నుంచి 2019 వరకు 10 సంవత్సరాలు 2 పార్టీల్లో పనిచేసినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి మరి పులపర్తి రామాంజనేయులు గారు ఈ నియోజకవర్గానికి ఏం చేశారనేది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచన చేయమని చెప్పేసి మీ అందరినీ వినమ్రపూర్వకంగా కోరుకుంటూ మరి ధర్మం ఉంది అంటే మీ అందరూ కూడా ధర్మాన్ని న్యాయాన్ని అని సమానంగా బేరించే శక్తులు కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఏదైతే ప్రతినిత్యం ప్రజల కోసం ప్రజల యొక్క బాధసాధన తీర్చడం కోసం నిత్యం అందుబాటులో ఉండి ఏ రోజు కూడా ఆయన సొంత పనులు కూడా మానుకొని ప్రజల కోసం పనిచేసే నాయకులు మన అటెన్షన్ చేస్తారు. అవన్నీ మీరు మీరందరూ కూడా మీరు వెళ్ళడమే కాకుండా మీ స్నేహితులకి మీ బంధువులకి అందరికీ చెప్పి మనం ఆయన అఖండ మెజార్టీతో విజయం సాధించడం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి మీ అందరూ కూడా పేర్కొన్నారు. అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మన ప్రీతమ నేత భీమవరం శాసనసభ్యులు మరి అన్ని రంగాల్లో కూడా భీమవరం పట్టణాన్ని అభివృద్ధి చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినటువంటి మన శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు మరి భీమవరం పట్టణానికి 100 పడగల ఆసుపత్రికి కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని భీమవరం పట్టణ ప్రజలకు ఇచ్చి అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారంటే వారికి అందరి తరఫున కూడా ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తాం. అయ్యా తత్వ విషయాలు బాగా చెప్పారు. మాది ఒకటే బులియన్ మార్కెట్ అసోసియేషన్ ధర్మపేట సంఘానికి సంబంధించి ఇక్కడ చిన్న సైజు చిన్నగా చేసుకునే వ్యాపారస్తులే ఎక్కువగా ఉన్నారు. మరి వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు చక్కగా మాకు అండగా ఉండి మా బాధలు తీరుస్తారని హృదయపూర్వకంగా ఏకైక కోరుకుంటూ భీమవరం డిఎన్ఆర్ కళాశాలలో కళాశాల వ్యవస్థాపకులు దంతులూరి నారాయణరాజు 60వ వర్ధంతి, స్వాతంత్ర సమరయోధులు విప్లవ జ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు 100వ వర్ధంతి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 163వ జయంతిని సంయుక్తంగా డిఎన్ఆర్ కళాశాల యాజమాన్యం తరపున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కార్యదర్శి కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ఇరువురికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంతులూరి నారాయణరాజు అల్లూరి సీతారామరాజు అంటే ఎంతో అభిమానమని, అందువల్ల అల్లూరి సీతారామరాజు జయంతి జూలై 4వ తారీఖున కళాశాలను వ్యవస్థాపించారని, అలాగే అల్లూరి వర్ధంతి రోజునే దంతులూరి నారాయణరాజు తనువు చాలించారని తెలుపుతూ కళాశాలలో సిబ్బంది, విద్యార్థులు వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపారు. గౌరవ అతిథిగా కళాశాల సంయుక్త కార్యదర్శి శ్రీ కూనపురాజు రామకృష్ణంరాజు విచ్చేసి మాట్లాడుతూ 77 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ కళాశాల దినదిన అభివృద్ధి చెందుతూ శాఖోపశాఖలుగా విస్తరించి దేదీప్యమానంగా వెలుగొందుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ సెక్రటరీ కె శివరామరాజు, డాక్టర్ జి గోపాలకృష్ణరాజు, పాలకవర్గ సభ్యులు మరియు కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి 100వ వర్ధంతి సందర్భంగా, అలాగే ఈ కళాశాలను స్థాపించిన దంతులూరి నారాయణరాజు వర్ధంతి కూడా అదే రోజు రావడం జరిగింది. వారికి అసోసియేషన్లో ఉన్న ప్రిన్సిపాల్స్, విద్యార్థులు అందరూ కూడా నరసింహరావు నాయకత్వంలో ఉన్న పాలకవర్గం కూడా ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అలాగే ఈ చుట్టుపక్కల విద్యార్థులకు విద్య అందట్లేదు ఉద్దేశంతో విద్యను అందించాలనే ఉద్దేశంతో కళాశాల స్థాపించి అందరి కోసం విద్యను అందించిన వ్యక్తి నారాయణ గారు. అటువంటి గొప్ప వ్యక్తులకి ఇవాళ నివాళులర్పించడం జరిగింది. కాబట్టి అందరూ వారి ఆశయాల కోసం పోరాడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం అందరికీ దంతులూరి నారాయణరాజు గారు మరి ఆయన స్ఫూర్తితో మరి చేశారని అనుకోవాలి. రెండోది, దంతులూరి నారాయణరాజు గారు స్థాపించింది మనమైతే ఇది దేవాలయంగా పూజించాలి, దేవాలయంగా భావించి మరి ఆయన ఏ ఆశయాలతో చేసుకునేటప్పుడు ఏ ఆశయాలు ఆయన కోరుకున్నారో ఆ ఆశయాలకి మనం కట్టుబడి ఉంటూ మనం చేస్తే మరి దానికి మన ఫలితం దక్కుతుందని మరి ఇవాళ ఆయన పెట్టిన కాలేజీ ఇవాళ దినదిన అభివృద్ధి చెందుతూ
ఎక్కడో మూలన 4-5 బిల్డింగులతో స్టార్ట్ చేసిన కాలేజీ ఇవాళ 60 ఎకరం 70 ఎకరంలో మొత్తం ఖాళీ లేకుండా అన్ని కాలేజీలు సుమారుగా 20 ఇన్స్టిట్యూషన్ దాకా దగ్గర యూనివర్సిటీ దాకా వ్యాపించి మరి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మరి బెదిరించాల్సిందండి. స్వాతంత్ర్య సమరాంగణంలో బ్రిటిష్ వాళ్ళకి ఎదురొడ్డి నిలిచి రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి పక్కలో బళ్యమై ఆటవికుల్ని సైనికులుగా మార్చుకొని విల్లంబులని ఆయుధాలుగా తీసుకొని ఈ తుపాకుల్ని తీసుకువెళ్లి ఈ రిజిస్టర్లో రాసి నేను సైన్ చేసి వెళ్తున్నాను అది చెప్పినటువంటి విప్లవ వీరుడు విప్లవ అగ్ని అల్లూరి సీతారామరాజుకి. రాజు గారు మనకి ఎటువంటి సేవలు చేశారు మొత్తం ప్రపంచం అంతా తెలుసు. అలాగే అల్లూరి సీతారామరాజు గారి యొక్క సేవలు మన భారతదేశ విముక్తిని గావించడానికి ఎన్నో సేవలు చేశారు. ముఖ్యంగా దంతులూరి నారాయణరాజు గారితో సంబంధం ఏంటంటే మా నాన్నగారు ఇక్కడ చదువుకున్నప్పుడు వాళ్ళు ఇంట్లో అద్దుకుండేవారు. చాలా మంచి పొజిషన్. మా కుటుంబంలో దాదాపు 25 మంది వివిధ రంగాల్లో చాలా బ్రహ్మాండమైన పొజిషన్ లో ఉన్నారు. దానికి కారణం స్వర్గీయ దంతులూరి నారాయణరాజు గారు, ఓ పక్క మన అల్లూరి సీతారామరాజు గారు స్ఫూర్తి. అల్లూరి సీతారామరాజు గారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ కళాశాల ఫౌండర్ అయినటువంటి దంతులూరి నారాయణరాజు గారు అల్లూరి సీతారామరాజు గారికి వీరాభిమాని. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఇక్కడ కాలేజీ స్థాపించడానికి పర్మిషన్ ఇస్తే జూలై 5th మన కాలేజీ స్టార్ట్ చేశారు. అది కూడా ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారికి ఆయన ఉన్న అభిమానంతో ఆయన చేస్తే దంతులూరి నారాయణరాజు గారికి అల్లూరి సీతారామరాజు గారి మీద ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ ఆయన పరమదించిన రోజునే ఈయన కూడా తనువు తాలించడం ఈ భీమవరంలో చెప్పుకోవడానికి ఈ కళాశాలకి అల్లూరి సీతారామరాజు గారికి ఉన్న అభినవభావ సంబంధం ఎంత ముఖ్యమైనదో భీమవరం ప్రజలు తెలుసుకోవాలని. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భూ హక్కు చట్టం 13 రాష్ట్రాల్లో అమలవుతుంటే ఆంధ్రప్రదేశ్ కూటమి మాత్రం జగన్పై నెట్టేయడం సరైన పద్ధతి కాదని వైసీపీ సీనియర్ నాయకులు అట్లూరి రంగారావు అన్నారు. మంగళవారం ఆక్వీడు ఆయన నివాసంలో బీసీఎంతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సీట్లను డబ్బులకు అమ్ముకుంటే జగన్ మాత్రం టిప్పర్ డ్రైవర్కు ఉపాధి హామీ కూలీకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం పేద ప్రజలపై జగన్కున్న ప్రేమ అర్థమవుతోందన్నారు. అంబేద్కర్ కలలు కన్నా పేదవాడి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎన్నికలు సమయం సమీపిస్తున్న సందర్భంలో కొన్ని ఛానల్స్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. సర్వత్రా కూడా రాజకీయంగా పార్టీ యొక్క సిద్ధాంతాలు చెప్పుకోవాలి, మీ ఎన్నికల ప్రణాళికలో మీరేం పొందుపరిచారో, మీరు అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయబోతున్నారో అనే విషయాలు చెప్పుకోవాలి తప్ప సామాన్య జనాన్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితులు తీసుకురాకూడదు. ఒక రకంగా ప్రజల హక్కులకి భంగం కలిగించడమే అవుతుంది. అది ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది సమగ్ర భూ సర్వే చేసి ఎవరైతే యజమాని ఉన్నారో ఆయనకి నిష్పేచిగా పూర్తి హక్కులు దాని మీద ఉండేలాగా చేసే చట్టం అని చెప్పాలి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించలేదు. కేంద్ర ప్రభుత్వం, ఇవాళ అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమే ఆ చట్టాన్ని తీసుకొస్తే దాదాపుగా 13 రాష్ట్రాల్లో మన దేశంలో అమల్లో ఉంది. 2019లో మరి మన రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. చేసినప్పుడు 2019 జూలై 29వ తేదీ శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు అనంతపురం జిల్లాకు చెందిన ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేసు అనే వ్యక్తి ఈ చట్టం చాలా బాగుంది, దీన్ని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ మా పార్టీ తరఫున సమర్థిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఈ యాక్టు మరి వాళ్ళతో కూటమిలో ఉన్న మీరు ఇది తప్పని ప్రధానమంత్రి గారి చేత చెప్పించాలి. అప్పుడు మీరు చెప్పింది నిజం, లేకపోతే చెప్పించలేకపోతే మీరు చేస్తున్న దుష్ప్రచారం అని తేటతెల్లం అవుతుంది జనాలకు. నాకు తెలిసి గత 50 సంవత్సరాల్లో మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు 99% అమలు జరిపిన ఏకైక ముఖ్యమంత్రి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. వ్యక్తిగతంగా ఆ పార్టీ పట్ల ఉన్న అభిమానంతో చెప్పే విషయం కాదు, జనాభిప్రాయం. ఎంతోమంది మేనిఫెస్టోని మాయించేసి మేనిఫెస్టోకి విలువ లేకుండా చేసిన వ్యక్తుల్ని గతంలో చూసాం. హామీలు కూడా దొంగ హామీలు ఇచ్చిన వాళ్ళే చూసాం. అలా కాదు, ఈ ముఖ్యమంత్రి చెప్పాడంటే చేస్తాడంతే.
జనం మాట ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేదల పక్షపాతి అభినవ్ అంబేద్కర్ అని జనం పొగుడుతున్నారు. అలాగే మరి ఈయన పేదల పక్షాన్ని ఉండబట్టే ఒక లారీ డ్రైవర్కి, ఒక పనికి ఆహార పథకానికి వెళ్ళే ఒక కూలీకి కూడా టికెట్లు ఇచ్చి సమాజ స్థాపన అంబేద్కర్ ఏం కోరుకున్నారో అవన్నీ కూడా ఆయన చేసి చూపిస్తున్నాడు. పొత్తులో భాగంగా ఈ 3 పార్టీలు ఉన్న సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టో ఈ మధ్య విడుదల చేయడం జరిగింది. చేస్తున్నప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతినిధి దగ్గరగా ఉన్నప్పటికీ వాళ్ళ మేనిఫెస్టో కాగితం కూడా పట్టుకోవడానికి, ఆ పేపర్ పట్టుకోవడానికి కూడా బీజేపీ వాళ్ళు ఇష్టపడలేదు. ఆ వెంటనే బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరి కానీ మరికొంతమంది బీజేపీ నాయకులు కానీ జనసేన తెలుగుదేశం ఇచ్చిన మేనిఫెస్టోతో మాకు ఎలాంటి సంబంధం లేదు, అది అమలు జరిగే విధానంలో మాకు నమ్మకం లేదు, దానికి మేము ఎలాంటి భరోసా ఇవ్వటం లేదని చెప్పడం ద్వారానే వీళ్ళు ఎంత అవకాశవాదంగా ఉన్నారనేది అర్థమవుతుంది. ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి ఓటేయాలని 2004 నుండి 2009 వరకు, 2019 నుండి 2024 వరకు భీమవరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను మరోసారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గ్రంథి కుటుంబ సభ్యులు సత్యరాణి, రాధిక, భూవిశ్రీ, ప్రత్యూష, సుధా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పట్టణంలోని పలు వార్డుల్లో వారు పర్యటించి ప్రతి ఇంటికి తిరిగి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి పదవిని సైతం త్యాగం చేసి జిల్లా కేంద్రాన్ని సాధించిన ఘనత ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్కే దక్కిందని, ఒక బృహత్తర చరిత్రగా భీమవరంకు జిల్లా కేంద్రం నిలిచిందని అన్నారు. 2053 సంవత్సరాన్ని లక్ష్యంగా చేసుకుని పట్టణంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని 48 కోట్ల నిధులతో ప్రణాళికాబద్దంగా త్రాగునీటిని అందించడానికి చర్యలు తీసుకోవడం కేవలం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కు మాత్రమే సాధ్యమైందని అన్నారు. ఇలా అనేక అభివృద్ది కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను, ఎంపీ అభ్యర్థిని గూడూరి ఉమాబాలను ప్రజలు గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అల్లూరి నాగవల్లి, రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. కుల మత రాజకీయాలకు అతీతంగా మన భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకోవడానికి మనమందరం కలిసి ప్రయాణించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన తూర్పు కాపుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించిన విషయం తెలిసిందేనని అన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతాయని ఆయన స్పష్టం చేశారు. భీమవరం నియోజకవర్గంలో తాను ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కార్మికుడిగా, ఒక మేస్త్రిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పనిచేశానని అన్నారు. భీమవరంకు జిల్లా కేంద్రం కావాలా, మంత్రి పదవి కావాలా అని అడిగినప్పుడు తాను కేవలం భవిష్యత్తులో కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి త్యాగం చేసి జిల్లా కేంద్రాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. అంతేకాకుండా తాను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది పనులు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రజలంతా తనకు అండగా ఉండాలని కోరారు. ఈ ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనకు, ఎంపీగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాలకు ప్రజలు అండగా ఉండి గెలిపించాలని ఆయన కోరారు. అదే మాదిరిగా తూర్పు కాపులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ఓబీసీ సర్టిఫికెట్ విషయంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలోనే చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గనిరెడ్డి త్రినాథ్, జగ్గురోతు విజయ్, అంబల్ల శివ, ముల్లి నరసింహమూర్తి, సిరియాల నాగేశ్వరరావు, జట్ల రాంబాబు, సరిపెడకల శ్రీను, బగ్గు జయరాం, పతివాడ రాజేంద్ర, కోనా చిన్నారి, అరిగే వెంకటేశ్వరరావు, పతివాడ సూర్యచంద్రరావు, ఉండవల్లి బాల, జట్టు మావుళ్లమ్మ, రౌతు హరిబాబు, తాళ్లపూడి పరమేశ్వరరావు, లక్కు త్రిమూర్తులు, నియోజకవర్గ పరిశీలకులు మోటుపల్లి గంగాధర్రావు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన్ నాగేశ్వరరావు, వైసీపీ పట్టణ అధ్యక్షులు తోట భోగయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం అంటే తూర్పు కాపులన్నా కాపులన్నా అందరూ కూడా ఒకటే. తూర్పు కాపు, మున్నూరు కాపు, గాజు కాపు, తెలగ, వంటవి, పరిచయ అని చెప్పి శాఖల కింద విభజించబడిపోయి ఉన్నాం మన అందరూ కూడా. అయితే మన దురదృష్టం ఏంటంటే విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఆ ప్రాంతాలన్నీ కూడా
సరైన తాగునీరు సాగునీరు అటువంటి లేక బాగా వెనకబడిపోయిన ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడ ఆ ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం వలసలు వచ్చి తూర్పు నుంచి వచ్చేది కాబట్టి ఆ తూర్పు లోపల అనేది పేరు అంటారు కాబట్టి, కానీ నిజంగా ఒరిజినల్గా అయితే కనుక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తోపలే. లేకపోతే ఆ మెచ్యూరిటీ ఎదుగుదల కానీ నేను ఎవరి దగ్గర చూశానంటే క్షత్రియుల దగ్గర పెద్దల దగ్గర చూశాను. అంత మెచ్యూరిటీగా అంత గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటారు. అంటే స్థానికంగా ఉన్నవాళ్ళు మేము చాలా మంది ఏంటంటే దుబారాగా ఖర్చు పెట్టాడు, రెస్టారెంట్లో అయిపోవడం అలాంటివి చూశాను. కానీ తూర్పు కాపులు చాలా మంది, తూర్పు కాపులను నిలబడే కాపులు చాలా మంది ఒక క్రమశిక్షణ కానీ కష్టపడటం కానీ అది కానీ ఒక నిబద్ధత కానీ ఒక ఆప్యాయత కానీ ఆ ప్రేమ కానీ అసలు చాలా అద్భుతం అన్నమాట. నేర్చుకోవాలి నిజంగా మీ దగ్గర నుంచి ఒక భక్తుల విధానం కోసం. ఈ వైవిధ్యాలన్నీ కూడా సరిదిద్ది అంటే ఆర్థిక అసమానతను దృష్టిలో పెట్టుకుని వెనుకబడిన కులాలు లేదా అగ్ర కులాలుగా పెట్టారు తప్ప మనం అందరం కూడా సమానమే ఉండడమే. మనందరం కూడా ఉంటే ఏమన్నా కమ్యూనిటీ హాల్ అన్నారు కదా, స్థలం చూసారా మున్సిపల్. మరి ఇప్పుడు ఇన్నాళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారు? కాదండి, నేను ఎమ్మెల్యే ఈ 5 ఏళ్ళు ఏం చేశాను? చేసేది కదా, చేసేది నేను కిరాణి కొట్లాగా ఆఫీస్లో కూర్చోబడతాను. రండి వచ్చి ఎప్పుడు కావాలంటే మంచి వేయించుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటారు. నన్ను ఒకరికొకుండా ఇప్పుడు ఎవరికి వచ్చిన వరకు ఇప్పుడు చెప్తారు. ఈ వాటికి కమ్యూనిటీ సంఘం కట్టుబడి కూడా అయిపోయింది చెప్తారు. సైకిల్ నీ సొంతం వచ్చి చేయించేస్తాడా? నేను కాదు, నేను సహాయం చేస్తాను. నేను అన్నింటినీ చేస్తాను కదా, దేనికి చేస్తాను? దేవుళ్ళు ఇలాంటి చేశాను. మరి రెండు అంటే ఇంకెందుకు ఆలోచించుకోండి. నాకు ఎంపీకి ఎమ్మెల్యేకి రెండింటికి కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించారు. మరి 5 ఏళ్ళు నేను ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తానంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేశాను. గతంలో 5 ఏళ్ళు పనిచేశాను, ఎంతో అభివృద్ధి చేశాను. అదంతా కూడా ఒక కాంప్లైంట్ ద్వారా పంపిస్తున్నారు. మళ్ళీ 19 నుంచి 24 దాకా నేను అభివృద్ధి చేశాను, ఏం చేశానని చెప్తున్నాను. మళ్ళీ మధ్యలో 10 ఏళ్ళు లేదు, అంతకు ముందు కూడా అభివృద్ధి అనేది లేదు భీమవరం. నిజంగా జిల్లా కేంద్రం కావాలి. జిల్లా కేంద్రం అంటే చాలా ప్రాముఖ్యమైనది. నాకు మంత్రి పదవి ఇస్తాను, జిల్లా కేంద్రం వదిలేమన్నారు. మన క్యాబినెట్లో తీసుకుంటామని జిల్లా వదిలేమంటే నాకు అవసరం లేదు అన్నారు. నాకు మంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా వదిలేస్తాను, జిల్లా కేంద్రాన్ని పంపుతాను. అమ్మ మీరందరూ కూడా దాన్ని ఈడుతున్నారు కదా, వెనకాల గర్ల్స్ అందరూ కూడా వెనకాల కూర్చున్నారు. అందరికీ చెప్పి మీ ఫ్రెండ్స్ తోటి, స్నేహితులతోటి, బంధువులతో అందరితో చెప్పి 2 ఓట్లు కూడా ఫ్యాన్ వేయించాలి తల్లి. ఏమో 10 సార్లు ఎలక్షన్ నిలబడిన వారు అందరూ కూడా మనకు వాగ్దానం చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజుకి ఎప్పుడు కూడా వాగ్దానాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ చెప్తున్నారు, 10 సార్లు చెప్తున్నారు, చంద్రబాబు నుంచి కూడా వింటున్నాం మేము. కానీ ఎవరు మాకేం చేయలేదు. కానీ శ్రేణి గారికి మా గురించి, నా గురించి, అలాగే మా సంఘం గురించి అందరికీ శ్రీనివాస్ గారికి పూర్తిగా సురక్షంగా తెలుసు. అందుకని ఈరోజు శ్రీనివాస్ గారికి నేను ఎందుకు చెప్పుకుంటామంటే మాకంటూ ఒక సెల్ఫ్ ఏర్పాటు చేసే మంచి మనసుతోటి ఆయన మాకు ముందుకు వస్తారని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాం. అంతేకాదు ఎప్పుడో ఏదో చేస్తాం, ఎప్పుడో ఏదో ఇస్తాం అనే దానికంటే ఈ రోజున మాకు ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి శ్రీ గారు ఆదుకుంటారని, సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే మా దేవాలయం తూర్పు కాపు సంఘం శంకరపత్రి గారి అందరం కలిపి ఒక స్థలాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ఆర్థిక సాయంగా మేమందరం కూడా తలక రూపాయి పోయేసి దాన్ని నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ భారం మొయ్యలేని పరిస్థితుల్లో ఉంది. అందుకని ఈ రోజు మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు గంధి శ్రీనివాస్ గారు మా సంఘానికి నేనున్నాను, నేను ఇంత సహకరిస్తాను, అందరిలో మాట మనిషి కాదు, నేను చేతల మనిషిని, నేను ఇంత చేయగలను, చేస్తాను, చేసి చూపిస్తానని చెప్పేసి మా అందరికీ ఒక హామీ ఇస్తానని, అలాగే ఈ రోజున
ముందుగా చెప్పినట్టుగా ఓబీసీ సర్టిఫికేట్ గురించి కానీ మాకు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడతారని కానీ నీకు అందించగలని కోరుకుంటూ మీ వెంట మేము ఎప్పుడూ కూడా నీ కుటుంబ సభ్యులుగా ఉంటాం, మాకు ఎప్పుడూ అండగా ఉండండి, మాకు సహకరించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రశేఖర్ గారికి నేను రుణపడతానని చెప్పేసి నేను చెప్పిన ప్రపంచాన్ని చంద్రశేఖర్ గారు ఆహ్వానిస్తానని ఈరోజు చంద్రశేఖర్ గారికి స్వాగతం పలుకుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు ఉమాబాల ఎంపీగా నెగ్గినట్లయితే ఈ 2 విషయాలు కూడా తప్పనిసరిగా సహాయ సహకారాలు ఇస్తాను మీ అందరికీ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. ఉద్యమాల విధానాలకు స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు అని నా దేశం నా ప్రజలు పరాయి పాలనలో ఉండడం సిగ్గుచేటని విల్లంబలతో మన్యం ప్రాంతంలో ఉద్యమం సాగించి బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు అని అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల జిల్లా అధ్యక్షుడు కంతెటి వెంకటరాజు అన్నారు. నర్సీ అగ్రహారంలోని అల్లూరి విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో అల్లూరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా సర్వోదయ మండలి కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ మన్యం ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన అల్లూరి చిరస్మరణీయుడని అన్నారు. కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు కడలి వెంకటేశ్వరరావు, ఫణి, గాదిరాజు సూరిబాబు, అల్లూరి సత్యనారాయణరాజు, సిహెచ్ భగవాన్ రాజు, కె సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ మేమంతా కూడా ఏర్పాటు చేసి వారిని గౌరవించాలనే ఉద్దేశంతో నివాళులు అర్పించడానికి ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఆయన చనిపోయి 100 సంవత్సరాలు అయింది. చనిపోలేదు, చంపేశారు. బ్రిటిష్ వారు చంపేసి ఇన్ని రోజు అనమాట ఈరోజు 100 సంవత్సరాలు శతవర్ధంతి. ఈ వర్ధంతికి ప్రతి ఒక్కరూ కూడా ఈ అల్లూరి అభిమానులు అందరూ అల్లూరి వర్ధంతి సభని జయప్రదం చేసుకోవటం, అదేవిధంగా వారి బాటలో యువతని నడిపించాలనే ఉద్దేశంతో భావితరాలకి వారి యొక్క స్ఫూర్తి తెలియాలనే ఉద్దేశంతో మరి గత 35-40 సంవత్సరాల నుంచి రంగసాయి గారు మేమందరూ నర్సగ్రహారంలో మరి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడే ఉండేవాళ్ళం పక్కన మేము. మరి అటువంటి మహనీయుల్ని మనం స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి త్యాగాలు ఫలితాలు మనం పొందుతున్నాం. ఇవ్వాలి వాళ్ళు త్యాగాలు చేయకపోతే మనకు ఫలితాలు లేవు. ఈరోజు రోడ్డు మీద మనం తిరిగినా, మోటార్ సైకిల్ వేసుకెళ్ళినా, కారు వేసుకెళ్ళినా, మరి ఈ ఎలక్షన్లో పాల్గొని ఏదైనా వాళ్ళు త్యాగాలు చేశారు. మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ స్వతంత్రం రావడం వల్ల మన అందరూ కూడా ఈ రోజు రోడ్డు మీద ఇలా తిరగడం జరుగుతుందని చెప్పి అటువంటి నాయకులు ఎవరైనా సరే జాతీయ నాయకులు అందరినీ మనం స్మరించుకోవాల్సిన జన్మించడం, ఇక్కడే ఉండటం చాలా గొప్ప విషయం. మరి అలాగే లోదర్ హై స్కూల్లో చదివారని చరిత్ర చెప్తోంది. మరి ఆయన 27 సంవత్సరాలు జీవించినా కానీ ఒక్కొక్క రోజు ఒక విప్లవం చేసిన మహానుభావుడు. అటువంటి అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా 40 ఏళ్ల నుంచి కంతేటి వెంకటరాజు గారి సారథ్యంలో మేమంతా కార్యక్రమం చేసుకుంటున్నాం. అయితే అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఆయన ఆదర్శాలు నిలబెట్టినప్పుడే మరి మనంతా కూడా నిజమైన నివాళులు. భీమవరం లయన్స్ క్లబ్ మెంబర్ లైన్ నేరేడుమిల్లి మహేష్ కుమార్ తండ్రి నేరేడుమిల్లి అప్పారావు 3వ వర్ధంతి సందర్భంగా శ్రీ స్వామి యోగేశ్వర నందగిరి విశ్వశాంతి వృద్ధుల ఆశ్రమం చినమీరంలో 90 మంది వృద్ధులకు వారి సతీమణి నేరేడుమిల్లి పద్మావతి సహకారంతో విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నెడింపల్లి మహేశ్వరం, సెక్రటరీ బోండా రామకృష్ణ, లైన్ మెంబర్స్ పేరుచల్ల మూర్తిరాజు, నరహర్శెట్టి కృష్ణ మరియు గోపిశెట్టి మురళి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా మా భీమవరం లయన్స్ క్లబ్ యాక్టివ్ మెంబర్ మహేష్ గారి దాతృత్వంతో మా తండ్రి గారి అప్పారావు గారి జ్ఞాపకార్థం చిన్నమరంలో ఉన్న వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు మరియు మా భీమవరం లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మేము చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈ రోజున మా మహేష్ చేసినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి మా క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. సభ్యులైనటువంటి నేరేడుమిల్లి మహేష్ కుమార్, తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు నేరేడుమిల్లి అప్పారావు గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ చిన్నమేరం వృద్ధాశ్రమంలో మనం అన్నదానం చేయడం జరిగింది. దీనికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ అందరికీ వాళ్ళకి భోజనం అంతా కూడా ఈరోజు వాళ్ళు స్పాన్సర్ చేసి వాళ్ళకి పెట్టడం జరిగింది. మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన మహేష్ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా లయన్స్ క్లబ్ భీమవరం తరఫున మా యొక్క అభినందనలు, ధన్యవాదాలు.
మా నాన్నగారు నేరేడుమిల్లి అప్పారావు గారు 6/5/2021న కరోనా కారణంగా కాలం చేయడం జరిగింది. ఆయన గుర్తు చేసుకుంటూ ఆయన 3వ వర్ధంతిని ఇక్కడ అనగా యోగేంద్రగిరి వృద్ధాశ్రమం నందు ఇక్కడ 90 మంది వృద్ధులకి ఈరోజు అన్నదానం అనేది మా లయన్స్ క్లబ్ ద్వారా మేము సంయుక్తంగా చేయటం జరుగుతుంది. ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఏదైనా అనుకుంటే కనుక సాధించే వరకు నిద్రపోనమాట. ఆయన వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆల్కహాల్ తీసుకోవడం కానీ ఎప్పుడూ లేదు. నాన్ వెజ్ తినరు, వేరే చెడు అలవాట్లు ఏమీ లేవు అన్నమాట. ఆయన ఎప్పుడు కూడా సమాజానికి ఏదో చేయాలన్న దృక్పథంతో ఉండేవారు. అలాగే ఆయన సొంతూరైన జోలపాలెం గ్రామంలో అక్కడ ఉన్న అందరినీ మోటివేట్ చేసి ఒక కోలాటం గ్రూప్ అనేది తయారు చేసేది జరిగింది. అలాగే మాకు కూడా ఎన్నో స్ఫూర్తిదాయకమైన విషయాలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు సమాజానికి ఏదో చేయాలి, అది ఖచ్చితంగా ఏదో రోజు మనకు తిరిగిస్తుందని చెప్తూ ఉంటారు. ఆయన మార్గదర్శకాల్లోనే మేము కూడా ఈ కార్యక్రమాలు చేసినా సరే ఆయన గుర్తుపెట్టుకుంటే మేము చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ఏ మాత్రం అమలు కాదు. బీసీ సదస్సులో రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. భీమవరం కూటమి అభ్యర్థి పులపతి రామాంజనేయులు. రాష్ట్ర ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. నర్సాపురం పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే. ఉండి వైసీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు. ఇవి వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.